మంచివాడు అని, నమ్మకస్తుడు, నమ్మదగినవాడు అని, ఆధారము ఆశ్రయమని వచ్చిందో ఆ దేవుడు ఈమెకి ఎలాగూ కనపడతాడు. దేవుడు ఈ రూతుకి ఎలాగూ కనపడ్డాడు. దేవుడు ఈ రూతుకి ఎలాగూ సహాయం చేశాడు. దేవుడు ఈ రూతుకి ఎలాగూ ఉపయోగపడ్డాడు. దేవుడు ఎలాగూ తను అగుపడ్డాడు అంటే బోయాజు రూపములో అగుపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోయాజు రూపములో రూతు ఎదుర దేవుడు అగుపడి ఆమెకు కావలసిన ప్రతి సహాయము ఆమెకు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆమె భక్తిని బట్టి, ఎందుకంటే ఆమె యథార్థతను బట్టి, ఎందుకంటే ఆమె దేవుని నమ్మిన రీతిని బట్టి, ఆమె తన యొక్క తల్లిదండ్రులను, తన ఊరిని, తన సమస్తమును విడిచిపెట్టి ఈ దేవుని కొరకు ఇక్కడికి వచ్చింది గనక ఆ దేవుడు ఆమెను విడిచిపెట్టకుండా బోయాజు రూపములో ఒక సహాయము, బోయాజు రూపములో ఒక ధైర్యము, బోయాజు రూపంలో ఒక ఆదరణ, బోయాజు రూపంలో ఒక సహాయం దేవుడు రూతుకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దీవెన ప్రియులారా. అందుకే అంటూ ఉన్నాడు కదా, అందుకే చక్కటి మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉంది దేవుని యొక్క వాక్యము అంటే, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెతో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల